హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలూరి. ఈరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ నేను ఎలా చెప్పాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరిగింది. 24,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ అన్నాను. దానికైనా డౌన్కి వస్తే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 24,490కి వస్తుందని చెప్పాను. సేమ్ అలాగే జరిగింది. మళ్ళీ 24,600కి వచ్చి క్లోజ్ అయింది. 24,600 చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ అక్కడ. సో దానికన్నా డౌన్లో క్లోజ్ అయ్యి ఉంటే రేపు మార్కెట్ ఖచ్చితంగా రెడ్లో ఓపెన్ అయ్యి ఉండేది. సో మళ్ళీ 24,600కి వచ్చింది కాబట్టి మళ్ళీ మనం చెప్పలేం. మళ్ళీ సేమ్ ఈరోజు ఎలా మూమెంట్ ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ వీక్ మొత్తం అలాగే ఉంటుంది. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు. బట్ ఈ వీక్ మొత్తం అలాగే ఉంటుంది అనిపిస్తుంది నా మనసుకైతే. సో నేనైతే 100% ఇదే చెప్పగలను. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ వాచ్ చేయండి అంతే, ఇన్వెస్ట్ చేయొద్దు. నిఫ్టీ మొత్తం అన్ని స్టాక్ ఆప్షన్స్ కూడా అలాగే ఉంటుంది మూమెంట్. సో ఏం చేస్తున్నాయి అంటే ఒకటి బ్యాటింగ్ చేస్తున్నాయి, ఒకటి బౌలింగ్ చేస్తున్నాయి, ఒకటి బౌలింగ్ చేస్తున్నాయి, ఒకటి బ్యాటింగ్ చేస్తున్నాయి. సో అవి ఫీల్డింగ్ మార్చుకుంటూ ఉంటున్నాయి. సో మీరేం చేస్తారంటే ఒకటే ఫీల్డ్లో ఉండండి. అదేంటంటే చూస్తూ ఉండండి అంతే. ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక మీకు ఉన్న ఒక మంచి ఆఫర్ ఏంటంటే ఈ వీక్లో ఏముంది, ఐపీఓస్. ఎస్, మీరు కనుక ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక 1 వీక్లో మీ మనీ డబల్ అయిపోతుంది. అది కూడా ఐపీఓస్ ఒక 7 ఉన్నాయి మొత్తం. బట్ నేనేం చెప్తానంటే ఐపీఓస్ ఒక 3 మాత్రం చాలా హాట్ కేక్స్లా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మొబివిక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 15,000 ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. సాయి లైఫ్ సైన్సెస్ దాంట్లో ఒక 15,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి విశాల్ మెగా మార్ట్. అందరికీ చాలా ఐడియా ఉంది విశాల్ మెగా మార్ట్ గురించి కూడా. సో నేను ఈ మూడిట్లో కూడా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది విశాల్ మెగా మార్ట్కి. ఎందుకంటే అది వాటి వచ్చేసి ప్రైస్ చాలా హై ఉంది. ఏది మొబివిక్ కానీ సాయి లైఫ్ కానీ. అది విశాల్ మెగా మార్ట్ మాత్రం 74 రూపీస్ ఉంది. సో పర్ లాట్ సో పర్ లాట్ వచ్చి 74 రూపీస్ ఉంది. సో ఎన్ని లాట్స్ అంటే 190 లాట్స్. సో ఇది చాలా హాట్ కేక్. ఆల్మోస్ట్ అందరూ కూడా విశాల్ మెగా మార్ట్ వైపే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు కూడా అటు సైడ్ మీకు కూడా ఐపీఓస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ మనీ అనేది ఒక 1 వీక్లో డబల్ అయిపోతుంది. సో మెగా మార్ట్ మొబివిక్ వచ్చేసి 53 క్వాంటిటీ, అంటే 1 లాట్ వచ్చి 53 క్వాంటిటీ. ఇది వచ్చి 265 to 279 మధ్యలో ఉంది ప్రైస్. సో ఇట్స్ నాట్ అంటే ఓకే, ఇది కూడా మంచి మూమెంట్ ఉంటుంది, నేను కాదు అన్నాను. కానీ మీకు వచ్చే లాట్ సైజ్ తక్కువ. విశాల్లో అయితే లాట్ సైజ్ ఎక్కువ ఉంది, 190 క్వాంటిటీ. సో మీకు ఏంటంటే కొంచెం హైలోకి వెళ్ళినా కూడా మంచి రిటర్న్స్ వస్తుంది, అంటే రిస్క్ చాలా తక్కువ. సో అందరూ అందుకే విశాల్ మెగా మార్ట్ సైడ్ వెళ్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంతా అటు సైడే ఉంటుంది. మొబివిక్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీ దగ్గర మనీ ఉంటే రెండిట్లో పెట్టుకోండి, రెండింటికి అప్లై చేసి చూడండి. మీకు ఒకవేళ వస్తే లక్, వస్తే మాత్రం మీ మనీ డబుల్ అయిపోతుంది. అంటే మీరు అందులో ఒక 30,000 పెడితే కనుక మీకు ఒక 60,000 వస్తుంది. అంటే 1 వీక్లో మీరు డబల్ అయిపోతుంది మీ మనీ. ఓకేనా? సో బెటర్ చాయిస్ ఇన్వెస్ట్ ఇన్ ఐపీఓస్. ఇఫ్ 10 days మీరు ఐపీఓ సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళండి, మీ మనీ డబల్ చేసుకోండి. సో డోంట్ గో ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఓకే, ఏ ఆప్షన్స్కి కూడా వెళ్ళకండి. ఏ ఎక్స్పైరీ ఆప్షన్స్కి వెళ్ళొద్దు. రేపు పొద్దున బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బట్ డోంట్ గో ఫర్ దట్. ఓకే, గో ఫర్ ఐపీఓస్ ఓన్లీ. ఓకే, అలాగే నేను స్టాక్స్కి సంబంధించి మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఒక మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్స్ చెప్తాను అన్నాను. ఫస్ట్ నేను ఒక పెన్నీ స్టాక్ చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. ఈ వీక్ ఎండ్ లోపల ఆ పెన్నీ స్టాక్ ఏంటి అనేది చెప్తాను. చాలా లో ఇన్వెస్ట్మెంట్, మేబీ ఒక చాలా అంటే 10 రూపీస్ లోపల ఆ ఇన్వెస్ట్మెంట్, అంటే 10 రూపీస్ లోపల ఉంది అది పెన్నీ స్టాక్. అంటే మీరు ఒక 5 years అందులో ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే కనుక మీరు ఒక 20-30 వేలు పెడితే అది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పను, సర్ప్రైజ్, మీరు లక్షాధికారులు అయిపోతారు. అంటే మీరు 1000 పెడితే లక్షాధికారి అయిపోతారు. ఓకేనా? సో నేను అలాంటి కూల్ స్టాక్ ఒకటి చెప్తాను, అది కూడా మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి, అప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు నమ్మకం ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొన్న ప్రీవ్యూస్ అలాంటి వాటికి చూడడానికి, లేకపోతే లంచ్లకి అలా బయటికి వెళ్తూ ఉంటారు కదా, డిన్నర్ కని, పార్టీస్ అని, వాటికని వీటికని మనీ తగలేస్తూ ఉంటారు కదా. ఆ ఎంజాయ్మెంట్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదో దీనికి పెట్టుకోండి. ఒక ఎంజాయ్మెంట్ క్యాన్సిల్ చేసుకోండి, మీకు ఈ స్టాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే నిత్య స్టాక్ ఐ థింక్ 1 క్వాంటిటీ కొట్టి 5 రూపీస్ అంతే. సో మీరు ఒక 5,000 నాది కాదని అందులో ఇన్వెస్ట్ చేసి చూసుకోండి. ఒక 1,000 స్టాక్ తీసుకోండి, మీకు మంచి గుడ్ రిటర్న్ కూడా ఇస్తుంది. అది ఏంటనేది నేను ఒక 2-3 daysలో రివీల్ చేస్తాను. ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే.